లియోగేడ్ చేసే కొన్ని పనులు భలే నవ్వొస్తాయండి. వాడు ఆకారం బట్టి పొట్టిగా ఉంటాడు కదా! ఏం చేసినా క్యూట్‌గానే ఉంటాయి. కొన్ని వేషాలు చూస్తే అసలు విపరీతంగా నవ్వుకుంటాం. ఆ షెల్ఫ్‌లు మొన్నటి వరకు ఖాళీగా ఉండేవండి. కొత్తింటి కోసమని చెప్పి అవి తీసుకొచ్చినవన్నీ అందులో ఫిల్ చేసేసాము. ఇప్పుడు వాడికి ఫ్రీగా వెళ్ళడానికి, రావడానికి లేదు. అక్కడ ఏదో కావాలి. అడుగుతున్నాడు, చూస్తున్నాడు. ఏంటనేది నాకు అర్థం కాల. ఏముందిరా? ఏముంది? ఇది రాగేస్తున్నాడు ఎందుకు మరి? చేశాను ఏంటి? బోనా? ఏం కావాలన్నా? పొట్టోడికి ఎలా కనిపించిందో పైన ఎక్కడో వాడి బోన్ ఉందండి. ఆ బోన్స్ రెగ్యులర్‌గా ఇవ్వము. ఎప్పుడైనా ఇలా చూడండి అందరం ఫోన్‌లు వేసుకొని కూర్చుంటే వాడికి బోర్ కొట్టేస్తదనమాట. ఆ బోన్ తీసుకొని కొరుక్కుంటూ ఉంటాడు. అటువంటప్పుడు మాత్రం ఇస్తూ ఉంటాను. అది కూడా వెంటనే తీసుకోడండి. వాడు అడిగినా సరే మనం అలా గాల్లో ఎగరేసి ఆ మూలకి ఇసిరి, ఈ మూలకి ఇసిరి ఇస్తేనే వాడికి ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ వచ్చి దాన్ని తింటాడనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంటీరియర్ ఆయన డిజైన్స్ చూపించడానికి క్యాటలాగ్ తీసుకొనొచ్చారండి. ఆయన ఇంటి దగ్గర చూస్తూ ఉంటాడు కదా! కొత్త ఇంటి దగ్గర. ఫస్ట్ రాగానే ఒక్క 1 మినిట్ అరుస్తాడు ఎవరొచ్చినా. తర్వాత చూడండి ఎంత బుద్ధిగా పడుకున్నాడో చూసారా టేబుల్ ఫ్యాన్ దగ్గర. ఆయన అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. బయట ఆయనని కూడా లేదు చక్కగా పడుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న బల్లి పిల్లొచ్చిందంట మా ఇంట్లోకి. దాన్ని చూసి అరుస్తూనే ఉన్నాడు. కరెక్ట్‌గా మనం కెమెరా తీసి వీడియో తీద్దాము అనే టైంకి అరవడం మానేస్తాడండి. వాడు ఏం చేసినా సడెన్‌గా మానేస్తాడు. నన్ను షూట్ చేస్తున్నారు ఈళ్ళు, ఫోటోస్, వీడియోస్ తీస్తున్నారు అనుకుంటాడో ఏమో! అప్పటి వరకు చేసే పనులన్నీ ఆపేస్తాడు. అప్పటి వరకు దాని మీద విపరీతంగా అరిచాడు. వీడియో తీస్తున్నాము అనగానే సైలెంట్‌గా చూస్తున్నాడు చూడండి దాన్ని. అలా చూస్తే వెళ్ళిపోతదా? పార్క్ చెయ్యి అనంటే, "నువ్వు కెమెరా ఆపు అప్పుడు నేను అరుస్తాను" అన్నట్టు చూస్తున్నాడు. ఏంటది చిన్న బల్లి పిల్ల. బల్లిపాము పిల్ల. అరువు అయితే వెళ్ళిపోతుంది బయటికి. ఎందుకొచ్చావే? ఎందుకొచ్చావు? వెళ్ళు. వెళ్ళు. మళ్ళీ ఈ బాబు కొట్టేస్తాడు నిన్ను. వెళ్ళిపో. వెళ్ళు. తరిమి అమ్మ తరిమి లియో. తరిమి.